హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్బీ ప్రిపరేషన్ సిరీస్. సో ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగిన కొన్ని ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్ పార్ట్స్లో ఐవ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఫ్యూ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో వాటి ప్లేలిస్ట్ లింక్ ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇఫ్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఆర్ఆర్బీ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, అండ్ ఆర్ఆర్బీ అనే కాదు, కాగ్నిజెంట్ అండ్ డిఫరెంట్ ఎగ్జామ్స్వి ఐఎమ్ డిస్కసింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వాటన్నిటి ప్లేలిస్ట్ అండ్ ఆప్టిట్యూడ్ సింగిల్ వీడియోస్ ఉంటాయి కదా, లైక్ పర్సంటేజెస్ అండ్ రేషియోస్ అవన్నీ. సో వాటన్నిటివి డెడికేటెడ్ వీడియోస్ ఐ పుట్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో పార్ట్ 7లో అడిగిన హోంవర్క్ క్వశ్చన్ కి ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం జనరలీ ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నంబర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందనుకో, ఏ వాల్యూ ఎంత 1, తర్వాత బి వాల్యూ ఎంత 2, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ మనం డిఫైన్ చేసుకుంటాం కదా. సో అలా మనం సాల్వ్ చేస్తాం జనరలీ. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే అలా కాకుండా జస్ట్ ఇలా చూద్దాం, మాన్యువల్ గా అవుతుంది అని అన్నప్పుడు వై వేస్ట్ టైం విత్ రైటింగ్ ద నెంబర్స్ అండ్ ఆల్. ఓకే, లేదు కొంచెం ఏమైనా కాంప్లికేటెడ్ ఉంది, లేదంటే నెంబర్స్ యాడ్ ఆర్ మల్టిప్లికేషన్ ఏమైనా కొంచెం కష్టంగా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మీరు నెంబర్స్ రాసుకోండి ప్రతి దానికి. సో దట్ మీకు సింపుల్ గా పని అయిపోతుంది. ఓకే, సో అందుకు ఇది సింపుల్ గానే అయిపోతుంది అంటే ఇలానే చేసేద్దాం. ఓకే, తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ లో హెచ్ ఉందా, ఇక్కడ జే ఉందా, హెచ్ తర్వాత ఐ జే అంటే +2 చేస్తే ఆన్సర్ నుంచి +2 చేస్తే క్వశ్చన్కి వెళ్తున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఏ +2 ఇస్ సి. సో క్వశ్చన్ నుంచి మళ్ళీ ఆన్సర్ కి +2 చేస్తే వెళ్తున్నారు. సిమిలర్లీ అంతే, అలానే అవుతుందేమో చూద్దాం. ఈ తర్వాత ఎఫ్జి మళ్ళీ +2, అండ్ దెన్ అగైన్ యువిడబ్ల్యూ మళ్ళీ ఇక్కడ నుంచి +2, తర్వాత వైజెడ్ఏ ఎండ్ అయిపోయాక మళ్ళీ ఏతో స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి +2 అండ్ ఆర్ఎస్టి, సో +2 ఇలా. సో ఫస్ట్ ఆన్సర్ నుంచి క్వశ్చన్ కి వెళ్ళాలి +2 కింద. ఓకే, సో ఫస్ట్ ఆన్సర్ నుంచి అంటే అన్నిట్లో సి ఫస్ట్ ఉంది కాబట్టి మనకు ఐడియా వస్తుంది. సో సి తర్వాత డిఈ, సో ఆన్సర్ నుంచి +2 చేసి వెళ్ళాం మనం క్వశ్చన్ దగ్గరికి. ఇప్పుడు క్వశ్చన్ నుంచి ఆన్సర్ దగ్గరికి +2 రావాలి. ఎల్ తర్వాత ఎంఎన్. ఓకే, సో ఇక్కడ ఏం రావాలి, సి ఇక్కడ వచ్చింది, ఎల్ తర్వాత ఎంఎన్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం రావాలి, మళ్ళీ సి రావాలి. సో దట్ సి డిఈ రావడానికి. ఓకే, మళ్ళీ పి తర్వాత ఏమొస్తుంది, క్యూఆర్. సో సిఎన్ సిఆర్ తో స్టార్ట్ అవ్వాలి. ఓన్లీ ఈ ఆప్షన్ అండ్ ఈ ఆప్షన్ మాత్రమే ఉంది. సో ఏఎన్ సి తీసేయండి, ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ లెటర్ చూడండి, ఈ లెటర్ ఈ రెండిట్లో డిఫరెంట్ ఉంది కదా. ఏ లెటర్ అయితే కరెక్ట్ గా ఆన్సర్ వస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు హెచ్ కి వెనక్కి రావాలి 2 స్టెప్స్. ఇప్పుడు ఎలా వస్తుంది, ఎఫ్ తర్వాత జిహెచ్ కదా. సో ఎఫ్ తర్వాత +2 చేస్తే మనకి హెచ్ వస్తుంది. సో ఇక్కడ ఏం రావాలి, సిఎన్ సిఆర్ఎఫ్ ఇక్కడే ఉంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. నెంబర్ కింద మీరు అన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, బట్ ఈ మెథడ్ కొంచెం సింపుల్ గా ఉంటుంది. లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్లస్ మైనస్ లేదా ముందుకి వెనక్కి అని అనుకున్నప్పుడు మీరు ప్రతి నెంబర్స్ ని నెంబర్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. మీకు కావాలంటే దానికి కూడా ఒక ట్రిక్ చెప్తాను, ఏంటంటే ఈజేఓటీవై. సో ఇది ట్రిక్ అనమాట. దిస్ ఐ లెర్న్ ఫ్రమ్ ప్రతీక్ సార్, ఒకసారి ఉంటారు అతని దగ్గర. సో ఎలా అంటే 5, 10, 15, 20, 25. సో వీటి నంబర్స్ అనమాట, ఈజేఓటీవై. ఇప్పుడు దాన్ని బట్టి మీరు రాసుకోవడమే. జే అంటే ఏంటి, 10 మనకు తెలుసు. సో 10. ఏ అంటే ఏంటి, 1. జి అంటే ఏంటి, జి ఈ తర్వాత ఎఫ్జి. సో 5 తర్వాత 6, 7. నెక్స్ట్ యు ఎక్కడ వస్తుంది, ఎస్టియు టీ తర్వాత వస్తుంది. సో యు వాల్యూ 21, తర్వాత ఏ వాల్యూ 1, ఆర్ ఎప్పుడు వస్తుంది, ఓ పిక్యూఆర్. సో 15 తర్వాత 16, 17, 18. సో 18. అలా మీరు కావాలంటే నంబర్స్ రాసుకొని వీటివి నంబర్స్ రాసుకొని ప్లస్ మైనస్ అలా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఇలాగా సింపుల్ క్వశ్చనే కాబట్టి ఇలా మీరు డైరెక్ట్ గా చేసుకుంటే టైం త్వరగా అయిపోద్ది అని ఐ వాంటెడ్ టు సేవ్ దట్ వే. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫైన్. సో ఇది మ్యాండేస్ కాన్సెప్ట్స్ కి సంబంధించింది. మ్యాండేస్ అంటే 12 మెంబర్స్ 12 డేస్ లో ఒక పని చేశారు. అదే ఇంతమందికి చేయడానికి హౌ లాంగ్ విల్ ఇట్ టేక్, ఇంతమందికి చేయడానికి ఎంత టైం పడుతుంది అని వాళ్ళు అడుగుతారు. ఓకే, సో దాన్ని బట్టి ఒక ఫార్ములా ఉంటుంది, దీన్ని మ్యాండేస్ కాన్సెప్ట్ అని అంటారు. ఓకే, దానికి ఫార్ములా ఏంటంటే M1 D1 H1 by W1 ఈక్వల్ టు M2 D2 H2 by W2. అంటే M అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మెన్, D అంటే నెంబర్ ఆఫ్ డేస్, H అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ పర్ డే. అంటే 2 డేస్ పని చేశారు, ఒక్కో డే 5 అవర్స్ పని చేశారు అన్నట్టు. సో టోటల్ ఎన్ని గంటలు పని చేసినట్టు, 5 2s 10 అవర్స్. ఓకే, అందుకు నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్ అని రాస్తాం. సో నెంబర్ ఆఫ్ మెన్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్ విచ్ ఇస్
టైం, టోటల్ టైం. ఓకే, సో మెన్ ఇంటూ టైం బై వర్క్ 1 ఈక్వల్ టు మెన్ ఇంటూ టైం బై వర్క్ 2. ఇది మన దగ్గర ఉన్న ఫార్ములా అనమాట. సో దీని ప్రకారం మనకి ఏమేమైతే పారామీటర్స్ ఇస్తున్నారో ఆ పారామీటర్స్ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని బట్టి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో 4 మెన్ అంటే m1 వాల్యూ ఎంత 4. ఫస్ట్ కండిషన్ 4 men can build an small house in 12 days. సో 12 days hours మెన్షన్ ఏం చేయలేదు కాబట్టి hours మనం కాన్స్టెంట్ అని అనుకుంటాం. ఓకే, సో 4 into 12 ఈక్వల్ టు ఇక్కడ ఎంతమంది ఇచ్చారు 6 men. ఓకే, సో 6 into నెంబర్ ఆఫ్ డేస్ వాళ్ళకి ఎంత టైం పడుతుంది 6 1s 6 2s 12. సో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని 4 2s 8. సో 8 days పడుతుంది. సింపుల్, ఫైన్. ఏం లేదు, యాప్టిట్యూడ్ పెద్దగా కష్టం ఏం లేదు. మీరు ఫార్ములాస్ అవన్నీ మంచిగా గుర్తుపెట్టుకొని ఏ మెథడ్ లో చేస్తే మీకు ఫాస్ట్ గా వస్తుంది, ఏ క్వశ్చన్ ని ఏ మెథడ్ లో ఆలోచిస్తే మీకు త్వరగా ఆన్సర్ వస్తుందో మీరు ఐడెంటిఫై చేస్తే చాలు. అండ్ క్యాల్కులేషన్ స్పీడ్ గా అవన్నీ చేస్తే చాలు, మీకు యాప్టిట్యూడ్ చాలా సింపుల్ గా అయిపోద్ది. డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ యాప్టిట్యూడ్ మీద డెడికేటెడ్ వీడియోస్ చేస్తూ అండ్ క్యాల్కులేషన్స్ ఫాస్ట్ గా ఎలా చేయాలి, ఇంకా యాప్టిట్యూడ్ ఎలా స్టార్ట్ చేయాలి అవన్నీ చెప్తాం. మీ డిఫరెంట్ వీడియోస్ I'll be putting all the links in the description. Leda, you can even ask me in the comments. I'll be providing you the link there as well. Okay, fine. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. మనకి ఏమి ఇచ్చారు, ఇది 2 ways లో మనం సాల్వ్ చేయగలం. ఒకటి అప్రాక్సిమేషన్, మనం ఒక అప్రాక్సిమేషన్ పెట్టుకొని సింపుల్ ట్రిక్ లాగా. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేయాలో అలాగా. ఓకేనా, ఇంకొకటి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి జనరల్ గా ఏజెస్, ఇది ఏజెస్ కి రేషియోస్ కి సంబంధించింది. సో ఏజెస్ మనకి ఇచ్చినప్పుడు ప్రెసెంట్ ఏజ్ పాస్ట్ ఏజ్ ఇచ్చారనుకో, మనం దీన్ని ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 years బ్యాక్ 5 years ఫ్రంట్ ఇది మన దగ్గర ఉన్నాయనుకో, ప్రెసెంట్ ఎక్స్ అనుకో. సో 5 years బ్యాక్ మనం ఎలా రాస్తాం ఎక్స్ మైనస్ 5 12 years అంతే కదా. ప్రెసెంట్ 20 years అంటే 5 years బ్యాక్ నీకు ఎంత 15 years అంతే కదా. అండ్ ఫ్యూచర్ 5 years లేటర్ మనం ఎలా రాస్తాం ఎక్స్ ప్లస్ 5 అంతేనా. సో మనకు ప్రెసెంట్ ఏజ్ పాస్ట్ ఏజ్ ఇచ్చారనుకో ఇలా రాసుకుంటాం, ప్రెసెంట్ ఏజ్ ఫ్యూచర్ ఇచ్చారనుకో ఇలా రాస్తాం. పాస్ట్ ఫ్యూచర్ ఇచ్చారనుకో ప్రెసెంట్ ఏజ్ అసలు మెన్షన్ చేయకుండా అప్పుడు ఏం చేస్తాం. ఓకే, సో దానికి మనం ఏం చేయాలంటే ఏదో ఒకటి, అంటే ఏదో ఒక పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఏదో ఒకటి దాన్ని మనం ప్రెసెంట్ ఏజ్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, గివ్ మీ అ సెకండ్. యా, సో పాస్ట్ ఏజ్ ఏదైతే ఉందో ఇది ఉందా, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ అని కన్సిడర్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఈ ఇయర్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. ఎందుకు, పాస్ట్ ని మనం ఎక్స్ అని అనుకున్నాం కాబట్టి ప్రెసెంట్ ఏజ్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. ఇప్పుడు ఇంకొక 10 years ఇంకొక 5 years ముందుకు వెళ్ళాలి. సో ఎక్స్ ప్లస్ 5 ప్లస్ ఇంకొక 5, సో ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. ఓకే, సో పాస్ట్ ని మనం ఎక్స్ అని అనుకుంటే ఫ్యూచర్ ఎక్స్ ప్లస్ 10 అవుతుంది, ప్రెసెంట్ ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. ఓకే, ఇలా మీరు కన్సిడర్ చేసుకోవాలి సో దట్ మీకు సింపుల్ గా అయిపోయేలా. ఇక్కడ కూడా మనకి ఇచ్చిన క్వశ్చన్ లో 6 years ఎగో ఇచ్చారు అండ్ 4 years ఫ్యూచర్ ఇచ్చారు. 4 years హెన్స్ అంటే 4 years ఫ్యూచర్ అని అర్థం. ఓకే, సో దాన్ని బట్టి మనం ఏం చేయాలి, 6 years బ్యాక్ ని మనం ఎక్స్ అని కన్సిడర్ చేసుకుందాం, అంటే దాన్ని ప్రెసెంట్ ఏజ్ అని కన్సిడర్ చేసుకుందాం. ఓకే, అప్పుడు P/Q వాల్యూస్ ఎంత 3:2. అండ్ దెన్ అగైన్ 6 years ఎగో అదేంటే ప్రెసెంట్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 6 అవుతుంది కదా, ప్లస్ 6 అవుతుంది. మళ్ళీ ప్రెసెంట్ నుంచి ఇంకో 4 years లేటర్ అంటే దాన్ని మనం ఎలా రాస్తాం 10 years లేటర్. ఓకే, సో 10 years లేటర్ P/Q రేషియో ఏమవుతుంది 8:7 అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు ఒకటి గమనించండి, ఇప్పుడు 8:7 అంటే వాళ్ళకి వచ్చే వాల్యూస్ వీటి మల్టిపుల్స్ అవుతాయి కదా. సో అలా ఆలోచించండి, 8 2s ఎంత 16, 7 2s ఎంత 14. ఓకే, ఇది వాళ్ళ ఏజెస్ అనుకుందాం. ఇక్కడ నుంచి 10 years బ్యాక్ ఎంత వీళ్ళ ఏజెస్ 16 minus 10 6, 14 minus 10 4, 3 1s 3 2s 2 1s 2 సారీ 3 2s 6, 2 2s 4. ఓకే, సో 3:2 సారీ 2 3s 6, 2 2s 4. ఓకే, సో 3:2 I was confused, sorry for that. సో 3:2 వచ్చిందా. సో వాళ్ళ ఫ్యూచర్ ఏజ్ 16:14 అవ్వచ్చు. ఓకే, లేదా 8 3s 24, 7 3s 21. ఓకే, సో 24 కి 10 years బ్యాక్ వెళ్ళండి ఎంత అవుతుంది 14, 21 కి 10 years బ్యాక్ వెళ్ళండి ఎంత అవుతుంది 11, 14:11 3:2 అవ్వదు కదా. సో ఇదంతా కాదు, వాళ్ళ ఫ్యూచర్ 10 years తర్వాత 16:14 అంటే వాళ్ళ ఏజెస్ 16 and 14 years రెస్పెక్టివ్లీ అవుతుంది. సో ప్రెసెంట్ ఏజ్ వాళ్ళు ఏమవుతుంది, ఇక్కడ నుంచి 4 years వెనక్కి రావాలి కదా ప్రెసెంట్ కనుక్కోవాలంటే. సో 16 minus 4 ఎంత 12, 14 minus 4 ఎంత 12 10. సో 12 10 వాళ్ళ ఏజెస్. P/Q అంటే 12 అనేది P ఏజ్, Q అనేది
10 అనేది క్యూ ఏజ్. వాళ్ళు ఏమన్నారు, పీస్ ఏజ్ అడిగారు అంటే 12 ఇయర్స్ కాబట్టి 12 విల్ బి ది ఆన్సర్. క్లియర్? సో ఇలా మీరు సింపుల్ గా ఆలోచించి మీరు సాల్వ్ చేయొచ్చు. ఏం లేదు, ఫ్యూచర్ లో వాళ్ళు ఇచ్చిన రేషియో ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు వాల్యూస్ అస్యూమ్ చేసుకోవడమే. అంటే 8 2 16, 7 2 14 ఇది ఒక సెట్ అవ్వచ్చు. 8 3 24, 7 3 21 ఇది ఒక సెట్ అవ్వచ్చు. 8 4 32, 7 4 28 ఇది ఒక సెట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి 10 ఇయర్స్ బ్యాక్ కి వెళ్తూ ఉండండి. ఏదైతే రేషియో మీకు సింపుల్ గా ఉందో ఇక్కడ మీకు కాంప్లికేటెడ్ గా అనిపించవచ్చు. బట్ ఎగ్జామ్ లో మీకు అది సింపుల్ గా అయిపోతుంది అనమాట. ద మోర్ యూ ప్రాక్టీస్ మీకు అది ఐడియా వచ్చేస్తుంది ఎలా చేయాలి అని చెప్పి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఇది ట్రిక్ అనమాట. లేదు మీరు యాక్చువల్ మెథడ్ లో ఎలా చేయాలి అని అనుకుంటున్నారంటే, సి పి ఇస్ టు క్యూ అన్నా పి బై క్యూ అన్నా ఏదైనా ఒకటే కదా. ఓకే, దాని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 3:2. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, పి ఈజ్ ఈక్వల్ టు 3x, క్యూ ఈజ్ ఈక్వల్ టు 2x. ఇలా కదా మనం రాయగలం రేషియోస్ అని అన్నప్పుడు. ఇప్పుడు 10 ఇయర్స్ లేటర్ పీకి 10 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది, క్యూకి 10 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో వాళ్ళ ఏజెస్ ఏమవుతాయి, పి ప్లస్ 10 బై క్యూ ప్లస్ 10. ఇది వాళ్ళ రేషియో ఆఫ్ దెమ్ ఆఫ్టర్ 10 ఇయర్స్. ఓకే, దాన్ని మనం ఎలా రాస్తాం, 3x ప్లస్ 10 బై 2x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు 10 ఇయర్స్ లేటర్ వాళ్ళ రేషియో ఏమవుతుంది, 8:7 అవుతుంది. సో 8/7 అంతే, క్రాస్ మల్టిప్లై చేయండి. 7 3 21x plus 7 10s are 70 is equal to 8 2s are 16x plus 8 10s are 80. Okay, so 16 comes this side, 5x equal to 70 అటువైపు వెళ్తే మైనస్ అవుద్ది, 80 minus 70 ఎంత 10. సో x వాల్యూ ఎంత 10/5 which is 2. సో x వాల్యూ 2. సో వాళ్ళ ప్రెసెంట్ వాల్యూస్ ఎంత 3x 2x కదా. సో వాళ్ళ వాల్యూస్ అంతా 3 2s are 6, 2 2s are 4. వాళ్ళ ఏజెస్ 6 and 4. 6 ఇయర్స్ లేటర్ వాళ్ళ ఏజెస్ ఏమవుతాయి అంటే 6 ఇయర్స్ లేటర్సే కదా ప్రెసెంట్ ఏజ్, వాళ్ళు అదే అడుగుతున్నారు. ఓకే, సో 6 + 6 ఎంత అవుతుంది, 12 అవుతుంది. 4 + 6 ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో 12 and 10 వాళ్ళ ఏజెస్ అవుతాయి. ఏదైనా ఒకటి, ఇది మెథడ్, అదేమో ఫార్ములా, అదేమో ట్రిక్ అనమాట. క్లియర్? సో మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా ప్లీజ్ ఆస్క్ మీ అగైన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. క్లియర్? Next, the upstream speed of the boat is 40 kmph. The speed of the still water is 55 kmph. Downstream speed ఎంత అని అడుగుతున్నారు. ఫర్ దోస్ హూ డోంట్ నో, ఇది బోట్ అండ్ స్ట్రీమ్ కి సంబంధించిన టాపిక్ అనమాట. అంటే ఒక స్ట్రీమ్ ఉంది అనుకో, ఒక వాటర్ ఉంది, దాని మీద ఒక బోట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ స్ట్రీమ్ స్టిల్ గా ల్యాండ్ మీద ఉన్నప్పుడు అక్కడ బోట్ కి ఏదైతే స్పీడ్ ఉంటుందో, అంటే స్ట్రీమ్ కంటూ స్పీడ్ ఏమి లేదు, వాటర్ కంటూ స్పీడ్ ఏమి లేదు. సో బోట్ కంటూ స్పీడ్ ఏమి ఉంటుందో అదే జనరల్ స్పీడ్ అవుతుంది ఆ మూమెంట్ ఆఫ్ ద బోట్ ది. అదే ఇప్పుడు ఆ స్ట్రీమ్ కి కూడా సమ్ స్పీడ్ ఉంది అనుకో, ఆ స్ట్రీమ్ కూడా మూవ్ అవుతుంది అనుకో, దాంతో పాటు బోట్ కూడా మూవ్ అవుతుంది అనుకో. ఇప్పుడు ఈ స్ట్రీమ్ సమ్ 10 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంది, బోట్ కూడా అదే డైరెక్షన్ లో సమ్ 50 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంది. సో కిందది వెళ్తుంది, పైది కూడా దాంతో పాటు సైమల్టేనియస్ గా. మీరు ఎస్కలేటర్ ఎక్కినప్పుడు ఆలోచించండి, మీరు కిందకు వస్తున్నారు అనుకో, దాంతో పాటు ఎస్కలేటర్ కూడా కిందకే వెళ్తుంది, మీరు కింద వైపు నడుస్తున్నారు అనుకో, అప్పుడు ఎస్కలేటర్ తో పాటు మీరు ఇంకా స్పీడ్ గా వచ్చేస్తారు కదా. సో ఎస్కలేటర్ స్పీడ్ ప్లస్ మీ స్పీడ్, ఇద్దరు స్పీడ్ ఆడే మీరు త్వరగా వచ్చేస్తారు. సో అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద బోట్. ఓకే, దాన్ని మనం యూ అండ్ వి అని అనుకుంటాం. ఓకే, సో మీకు ఇలా యూ అండ్ వి కన్ఫ్యూజ్ అవుతున్నారంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎస్ఎస్ అండ్ ఎస్బి అని అనుకోండి. ఓకే, అదే మీరు ఇప్పుడు స్ట్రీమ్ ఇలా ఉందనుకో, ఇటువైపు వస్తుంది, కానీ బోట్ మాత్రం అటువైపు వెళ్తుందని అనుకుందాం. ఓకే, ఇప్పుడు తను ఇటువైపు వస్తుంది కానీ మీరు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. సో స్ట్రగుల్ అవ్వాలి కదా కొంచెం. సో ఈ స్పీడ్ కన్నా ఈ స్పీడ్ ఇంకా తగ్గిపోతుంది. ఓకే, సేమ్ అదే ఎస్కలేటర్ విషయం ఆలోచించండి. ఎస్కలేటర్ కింద వస్తుంది కానీ మీరు పైకి వెళ్తున్నారు. సో మీరు 2 స్టెప్స్ పైకి వెళ్ళినా అదే టైంలో ఎస్కలేటర్ ఒక 1 స్టెప్ కిందకి వచ్చేస్తుంది. సో మీరు ఒక స్టెప్ పైకి వెళ్తున్నట్టు కదా. అర్థమవుతుందా? సో సేమ్ అంతే. ఇప్పుడు బోట్ అనేది, ఈ స్ట్రీమ్ అనేది 5 కిలోమీటర్స్ వచ్చింది అనుకో, ఈ బోట్ అదే టైంలో 10 కిలోమీటర్స్ ముందుకు వెళ్తుంది. సో తను 10 ముందుకెళ్ళింది కానీ స్ట్రీమ్ తో పాటు 5 వెనక్కి వచ్చింది, అంటే 5 కదా ముందుకెళ్ళినట్టు. అంటే మనం ఏం చేసాం, 10 - 5 చేసాం. సేమ్ అంతే. సో అప్ స్ట్రీమ్ లో మనం ఏం చేస్తాం అంటే మైనస్ చేస్తాం అనమాట, డౌన్ స్ట్రీమ్ లో మనం యాడ్ చేస్తాం. బికాస్ డౌన్ స్ట్రీమ్ లో దీంతో పాటే వస్తుంది కాబట్టి. ఓకే, సో ఇలా. సో దీని ప్రకారం మనకేం తెలుసు, అప్ స్ట్రీమ్ లో బోట్ స్పీడ్ అంతా 40 kmph. స్పీడ్ మనకి తెలీదు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ మనకి తెలీదు. సో దాన్ని మనం ఎలా రాస్తాం, 40 మైనస్ x ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఓకే, సో అది బోట్ ఇక్కడ రాయాలి. ఓకే, సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత 55 మైనస్ స్పీడ్ ఆఫ్ ద దట్ వాట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్
దాన్ని x అని అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు అప్ స్ట్రీమ్ అంటే 40. ఓకే, సో x వాల్యూ ఏమవుతుంది, x అటువైపు వెళ్తుంది, 40 ఇటువైపు వస్తుంది. సో 55 మైనస్ 40 ఇస్ 15. సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత, 15. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద బోట్ కదా. ఓకే, సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత, 55 ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత, 15. సో 55 ప్లస్ 15 ఎంత అవుతుంది, 70. సో 70 విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫైన్. సో ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ అ 2-digit నెంబర్ ఈజ్ 9. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 23 సమ్ ఉందనుకో, ఇలా 3 + 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, 5. అలా వాళ్ళు ఇచ్చారనమాట. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే 5 వస్తుంది అంటే 2-digit నెంబర్ది. ఇప్పుడు రివర్స్ చేశారనుకో డిజిట్స్, అంటే 23 కాస్త 32 అయిపోయింది అనుకో. ఇప్పుడు ఆ రెండింటికి డిఫరెన్స్ చేస్తే అంటే 32 మైనస్ 23 చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో అది 45 రెడ్యూస్ అయిపోతుందంట. అంటే దాని అర్థం ఏంటి, 32 మైనస్ 23 ఇస్ 45, అంతే కదా. ఇప్పుడు ఫైండ్ ద చేంజ్డ్ నంబర్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫస్ట్ 9 అవ్వాలి. ఆప్షన్స్ లో ఎక్కడెక్కడ 9 అవుతుందో చూద్దాం. 5 + 4 9, 7 + 2 9, 6 + 3 9, 2 + 7 9. సరిపోయింది, ఇక్కడ వరకు ఓకే. సో మీరు క్వశ్చన్ సాల్వ్ చేయకుండా ఆన్సర్ నుంచి రావడానికి ట్రై చేయండి. ఇప్పుడు 45 రివర్స్ చేస్తే ఎంత వస్తుంది, మీకు 54 వస్తుంది. 54 కి 45 కి డిఫరెన్స్ చేస్తే మీకు 45 ఖచ్చితంగా రాదు కదా. 10 9 ఎంతో కొంత వస్తుంది. ఓకే, ఐఎమ్ నాట్ క్యాల్కులేటింగ్, ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను. సో 9 అలా వస్తుంది మీకు, అంతేగాని 45 డిఫరెన్స్ అయితే రాదు కదా. సో మీరు ఇది పక్కన పెట్టేయండి. అండ్ దెన్ 72 కు రివర్స్ చేస్తే ఎంత వస్తుంది, 27 వస్తుంది. సో 20కి 70కి డిస్టెన్స్ ఎంత ఉంది, ఆల్మోస్ట్ 50 ఉంది. అంటే నేను ఇవి ఆలోచించట్లేదు, ఓన్లీ 20 అండ్ 70 ఇది ఆలోచిస్తున్నాయి అప్రాక్సిమేషన్ కోసం. ఓకే, సో వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, 50, విచ్ ఇస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 45. ఐఎమ్ నాట్ సబ్ట్రాక్టింగ్ ఆర్ సంథింగ్, ఐఎమ్ జస్ట్ అస్యూమింగ్ వాల్యూస్. ఓకే, సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది, పక్కన పెట్టండి. నెక్స్ట్ 63కి రివర్స్ చేస్తే ఎంత వస్తుంది, 36. సో 6 మైనస్ 30 ఎంత, 30. సో 30 45కి చాలా దూరంలో ఉంది. ఓకే, సో ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు, పక్కన పెట్టేయండి. సో మన దగ్గర ఏమున్నాయి, 27 72, విచ్ ఇస్ సేమ్, బికాస్ 27 రివర్స్ చేస్తేనే 72 వస్తుంది. సో అదే ఆన్సర్ మనకి తెలుసు. కానీ వాళ్ళు ఏమన్నారు, నంబర్ రివర్స్ చేయడం వల్ల వాల్యూ తగ్గిపోయిందంట. అంటే ముందు పెద్ద నెంబర్ ఉండేది, దానికి రివర్స్ చేయడం వల్ల వాల్యూ చిన్న నెంబర్ అయిపోయింది, అంతే కదా. డిజిట్స్ రివర్స్ చేయడం వల్ల నంబర్ తగ్గిపోయింది అని అన్నారు. అంటే ముందు పెద్దగా ఉంటేనే కదా తర్వాత చిన్నగా అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ముందు 72 గా ఉంటేనే కదా తర్వాత 27 గా మారే ఛాన్స్ దానికి ఉంది, తగ్గడం వల్ల, నెంబర్స్ ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల. సో ముందు వాల్యూ ఎంత, ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ అని అడిగినప్పుడు మీరు 72 పెడతారు, అండ్ ఫైండ్ ద చేంజ్డ్ నెంబర్ అని వాళ్ళు అడిగారు కాబట్టి 27 విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ఏమని, డిస్టెన్స్ 45 వస్తుందా లేదా. సో 72 మైనస్ 27, 12 మైనస్ 7 is 5, and then 6 minus 2 is 4, 45 వస్తుంది. సో 45 will be the answer. క్లియర్? ఫైన్. సో ఇది మీకు మెథడ్, యాక్చువల్ మెథడ్ లో ఇలాంటి క్వశ్చన్, ఈ క్వశ్చన్ అని కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో మీకు డౌట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ బి డెఫినెట్లీ మేకింగ్ ఎ డెడికేటెడ్ వీడియో ఆన్ దట్ మోడల్. క్లియర్? So the average of first 20 multiples of 12. So averages మీద I've made a dedicated video, I think 1 hour or something ఉంటది. ఆ వీడియోలో I've explained clearly, simple గా ఎలా చేయాలి అదంతా. For new viewers ఒకసారి మళ్ళీ చెప్తాను ఇక్కడ. So average of first 20 multiples of 12. అంటే 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36, అవన్నీ వాల్యూస్ ఉంటాయి. వాటికి 20 వాల్యూస్ కి యావరేజ్ అడుగుతున్నారు. ఇప్పుడు అవన్నీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వాటన్నిటికీ యాడ్ చేసి డివైడెడ్ బై 20 చేయాలి యావరేజ్ అంటే, బట్ అదంతా కష్టం. సో 20 మల్టిపుల్స్ ఆఫ్ 12 అంటే దాని అర్థం ఏంటి, 12 ఇంటూ 1s are 12, 2s are 12, 3s are 12, 4s అలానే కదా. దాన్ని మీరు ఎలా రాయొచ్చు, 12 ఇంటూ 1 2 3 4 అలా 20 వరకు రాయొచ్చా. ఓకే, సో 12 ఇంటూ 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48, నెక్స్ట్ 12 20s are ఎంత, 240, అంతేనా. 12 2s are 24 సరిపోయింది. సో వీటన్నిటిని మీరు ఇలా రాయొచ్చా, 12 ఇంటూ 1 2 3 4 5 6 7 8 9 10 20 వరకు. ఇప్పుడు మళ్ళీ 1 నుంచి 20 వరకు వాల్యూస్ అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై 20 చేయడం అది కూడా కష్టమే కదా. సో ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ ప్రీవియస్లీ, బట్ ఫర్ న్యూ వ్యూవర్స్ ఏంటంటే, ఎప్పుడైనా మన కాన్సిక్యూటివ్ నెంబర్స్ యావరేజెస్ కావాలి అని అన్నప్పుడు మిడిల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే యావరేజ్ అవుతుంది. అంటే 1 2 3 4 5 అలా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయనుకో, అందులో మిడిల్ వాల్యూ ఏంటి, 3 కదా. సో అదే యావరేజ్ అవుతుంది. యావరేజ్ అంటే ఏంటి, ఇది ఒక పై పాయింట్ ఉందనుకో, ఇది ఒక తక్కువకు ఉందనుకో, ఆ రెండు ఒక సమానమైన పాయింట్కి వచ్చేదే కదా యావరేజ్. ఓకే, సో మీ ఫాదర్ 20 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు, మీ మదర్ 10 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. సో ఆన్ అన్ యావరేజ్ మీ ఫ్యామిలీలో ఎంత ఎర్నింగ్ ఉంది అని అంటే అలా చెప్తారు, 15 రూపీస్ అన్నట్టు, సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఓకే,
సో అలా 1 కి 20 కి మిడిల్ నెంబర్ ఏమవుతుంది అది కూడా మీకు తెలియదు. సరే ఇక్కడ అంటే 20 కాబట్టి 10 11 ఉంటే మధ్యలో అది మీకు ఐడియా ఉంది. పెద్ద నెంబర్ వస్తే ఏం చేస్తారు? ఓకే. సో అలాంటప్పుడు 20 ప్లస్ 1 లాస్ట్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 చేస్తే అదే మిడిల్ నెంబర్. ఇక్కడ కూడా చూడండి 5 ప్లస్ 1 ఎంత 6 బై 2 2 1s 2 3s మిడిల్ నెంబర్ సరిపోయిందా? సో సేమ్ అలానే 20 ప్లస్ 1 ఎంత 21 డివైడెడ్ బై 2 2 1s 2 1s 2 2 5s 10 0.5. సో సారీ 2 1s 2 0 10.5. ఓకే. సో 10.5 అనేది మిడ్ వాల్యూ. అదే కదా యావరేజ్ అవుతుంది. సో 10.5 ఇంటూ 12 12 టెన్స్ ఆర్ ఎంత 120 ప్లస్ 12 ఇంటూ 0.5 అంటే 12 ఇంటూ హాఫ్ 12 లో హాఫ్ ఎంత 60 సారీ 6. సో 120 ప్లస్ 6 ఎంత అవుతుంది 126. సో 126 విల్ బి ది ఆన్సర్. చూసారా మీరు ఏమీ చేయకుండా సింపుల్ గా ఒకటే మెథడ్ తో ఈజీగా ఆన్సర్ వచ్చింది. ఎలా చేసాం? సో 20 మల్టిపుల్స్ అని అన్నారు. సో 1 టు 20 లో 1 టు 20 కి యావరేజ్ ఎంత అవుతుంది మిడిల్ వాల్యూ అవుతుంది. మిడిల్ వాల్యూ ఏంటి లాస్ట్ ప్లస్ ఫస్ట్ అంటే 20 ప్లస్ 1 21 బై 2 అంటే 10.5 మిడిల్ వాల్యూ అవుతుంది. లేదా అదంతా కాదు మిడిల్ లో ఏమేమి ఉంటాయి 10 11 ఉంటాయి కదా ఆ రెండింటికి యావరేజ్ చేసి చూడండి 10 కి 11 కి మధ్యలో ఏముంటది 10.5 ఉంటుంది. సో అదే యావరేజ్ అవుతుంది. మీరు ఏ విధంగా అయినా ఆలోచించవచ్చు. సో 10.5 ఇంటూ ఎవరి మల్టిపుల్స్ అడిగారు 12 మల్టిపుల్స్ అడిగారు. సో ఆ మిడిల్ వాల్యూ 10.5 ఏదైతే ఉంటుందో అది కూడా 12 తో మల్టిప్లై అవుతుంది కదా సిమిలర్లీ 1 2 3 4 కి అయినట్టే. సో 10.5 ఇంటూ 12 చేస్తే మీకు 126 వస్తుంది. 126 ఆన్సర్ అవుతుంది. క్లియర్? So this is your homework problem. Now try this question and let me know the answer in the comment section and దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా వీడియోస్ కావాలన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. I'll be definitely reading and reacting to each and every comment. And if you really like the content, please do give us a like which gives a lot of support and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.